హాయ్ గైస్, వెల్కమ్ టు ది సినీకార్ట్ తెలుగు ఛానల్. ఈ రోజు సినిమా రివ్యూస్ కాదు, మీకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్లర్ సినిమాల గురించి చెప్తాను. ఈ లిస్ట్‌లో ఉన్న సినిమాలన్నీ చాలా మంది చూసుంటారు. కానీ ఈ సినిమాలు మీకు థ్రిల్ అంటే ఇదిరా అని చూపించేటట్టుగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమాలన్నీ మాక్సిమం ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. తెలుగు సబ్‌టైటిల్స్‌తో చూడడానికి ట్రై చేయండి. నేను స్టార్ట్ విత్ నంబర్ 5. 2015లో రిలీజ్ అయిన 'గ్రీన్ రూమ్'. ఈ మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి, ఒక పంగు బ్యాండ్ కాన్సర్ట్ ఇవ్వడానికి ఒక రిమోట్ నాజీ స్కిన్ హెడ్స్ ఉన్న ప్లేస్‌కి వెళ్తారు. కానీ షో అయ్యాక యాక్సిడెంటల్లీ వాళ్ళు ఒక మర్డర్‌ని విట్నెస్ చేస్తారు. ఇప్పుడు ఆ బ్యాండ్ మెంబర్స్ ఆ బిల్డింగ్ నుంచి బయటికి రాకుండా ఆ గ్యాంగ్‌స్టర్స్‌ని సర్వైవల్ ఫైట్ చేయాలి. మరి ఒక చిన్న బ్యాండ్ అంత డేంజరస్ గ్రూప్ నుంచి ఎలా తప్పించుకొని బయటపడ్డారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. గైస్, ఈ మూవీ చాలా రా అండ్ బ్రూటల్‌గా ఉంటుంది. ఒక చిన్న రూమ్‌లో ఎంత టెన్షన్ క్రియేట్ చేయొచ్చు అని ఈ సినిమా మీకు చూపిస్తుంది. సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో ఇది ఒక జెమ్. మనం కూడా క్యారెక్టర్స్‌తో పాటు ఆ రూమ్‌లో స్టక్ అయిపోయాము అని ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాకి హై మూమెంట్స్ ఏంటంటే, ప్రతి క్యారెక్టర్ సర్వైవల్ స్ట్రాటజీ అండ్ ప్రతి ఫ్రేమ్‌లో టెన్షన్ పీక్ ఉండేలా ఉంటుంది. ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే, ఇంటెన్స్ సర్వైవల్ థ్రిల్లర్స్ అండ్ ప్యూర్ టెన్షన్ సస్పెన్స్ ఫీల్ అయ్యే మీ సినిమాస్ చూస్తారు కదా, వాళ్ళకి ఈ మూవీ మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడకూడదు. ఈ వీడియోలో చెప్పబోయే మూవీస్ అన్ని మీరు సింగిల్ ఆర్ ఫ్రెండ్స్తోనే చూడండి. ఈ మూవీ తెలుగు డబ్ అవైలబుల్ లేదు, కానీ నా మాట విని సబ్‌టైటిల్స్‌తో చూసినా ఈ మూవీ వర్త్ వాచ్. This will be over soon, gentlemen. What are they doing? You're coming. ఇంకా నెంబర్ 4 వచ్చేసరికి 2014లో రిలీజ్ అయిన 'బిఫోర్ ఐ గో టు స్లీప్'. మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి, క్రిస్టిన్ అనే ఒక అమ్నీషియా పేషెంట్ ప్రతిరోజు నిద్ర నుంచి లేచేసరికి తన గతం అంతా మర్చిపోతుంది. తన హస్బెండ్ ప్రతిరోజు తనకి పాస్ట్‌ని గుర్తు చేస్తుంటారు. కానీ ఒక డాక్టర్ తనకి హెల్ప్ చేయాలని చూస్తాడు. అప్పుడు క్రిస్టిన్‌కి తన పాస్ట్ గురించి చాలా డిస్టర్బింగ్ ఫ్యాక్ట్ తెలుస్తాయి. అసలు క్రిస్టిన్ గతానికి ఈ డాక్టర్‌కి లింక్ ఏంటి? తన హస్బెండ్ తనకు చెప్తున్నదే గతం నిజమేనా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. గైస్, ఈ సినిమా ఒక స్లో బర్న్ సైకలాజికల్ థ్రిల్లర్. ప్రతి సీన్‌లో ఒక క్వెషన్ మార్క్ ఉంటుంది. మనం కూడా క్రిస్టిన్‌తో పాటు తన గతాన్ని డిస్కవర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతాం. ఆ ట్విస్టులు అండ్ టర్న్స్ మీరు ఎక్స్‌పెక్ట్ అసలు చేయలేరు. క్రిస్టిన్ ఫ్లాష్ బ్యాక్స్ అండ్ క్లైమాక్స్‌లో రివీల్, ఇలా మూవీలో చాలా హై యాక్షన్ మూమెంట్స్ ఉంటాయి. మరి ఈ మూవీ ఎవరికి నచ్చుతుందంటే, సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ మెమొరీలెస్ కాన్సెప్ట్ అంటే ఎలాంటి మూవీస్ చూస్తారు కదా గైస్, వాళ్ళకి ఈ మూవీ పక్కాగా నచ్చింది. ఫ్యామిలీతో ఈ మూవీ అసలు చూడకండి. ఈ మూవీలో సెన్సిటివ్ సీన్స్ అండ్ డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. ఈ మూవీ తెలుగు డబ్ అవైలబుల్‌గా లేదు. Help me. This isn't just about you. Whatever happened that night? నెంబర్ 3 వచ్చేసరికి 2016లో రిలీజ్ అయిన 'ద ఆటోప్సీ ఆఫ్ జేన్ డో'. ఈ మూవీ ఒక ప్లాట్ వచ్చేసి, ఒక ఫాదర్ అండ్ సన్ మార్చురీలో పనిచేస్తుంటారు. ఒక నైట్ మిస్టీరియస్‌గా ఉండే ఒక యంగ్ లేడీ అమ్మాయి డెడ్ బాడీ వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ బాడీని పోస్ట్ మార్టం చేస్తుండగా చాలా పారానార్మల్ యాక్టివిటీస్ అండ్ హారర్ థింగ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ డెడ్ బాడీకి అసలు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ మార్చురీ నుంచి తప్పించుకున్నారా లేదా అనేది మీరు మూవీ తీసి తెలుసుకోండి. గైస్, మీరు ఈ మూవీ ఒక రాత్రి లైట్స్ ఆఫ్ చేసి చూసారంటే పక్కాగా మీరు భయపడతారు. చాలా క్రీపీగా ఉంటుంది. ఆ మార్చురీ సెట్టింగ్, ఆ బాడీ, ఇవన్నీ టెన్షన్ క్రియేట్ చేస్తాయి. ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే, ఓపెన్ హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ హారర్స్ క్రీపీ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. ఫ్యామిలీస్ అసలు చూడకూడదు. చాలా డిస్టర్బింగ్, గోర్ అండ్ హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. తెలుగు డబ్ అవైలబుల్ లేదు, సో సబ్‌టైటిల్స్‌తో చూడడానికి ట్రై చేయండి. What we have seen. నెంబర్ 2 వచ్చేసరికి 2016లో రిలీజ్ అయిన 'నాక్టర్నల్ యానిమల్స్'. ఈ మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి, ఒక ఆర్ట్ గ్యాలరీ ఓనర్‌కి తన ఎక్స్ హస్బెండ్ నుంచి ఒక మ్యానుస్క్రిప్ట్ వస్తుంది. అదొక వైలెంట్ డిస్టర్బింగ్ నోవెల్. ఆ నోవెల్‌ని చదువుతున్నప్పుడు తన పాస్ట్‌తో, తన ఎక్స్ హస్బెండ్‌తో ఏం జరిగిందో అనేది ఆలోచిస్తుంది. అలా 2 కథలు ప్యారలల్‌గా వెళ్తాయి. మరి ఆ నోవెల్‌లో ఉన్న స్టోరీకి తన రియల్ లైఫ్‌కి లింక్ ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ సినిమాలో 2 స్టోరీస్ ప్యారలల్‌గా రన్ అవ్వడం మనల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది. ఒక కథలో జరిగిన వైలెన్స్, ఇంకొక కథలో జరిగే టెన్షన్ 2 చాలా బాగా బ్లెండ్ చేశారు. ఈ సినిమా చూసాక మీరు పక్కాగా ఒక 2 రోజులు ఈ మూవీ థాట్‌లోనే ఉంటారు. ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే, సైకలాజికల్ థ్రిల్లర్స్, కాంప్లెక్స్ నెరేటివ్స్ అండ్ రివెంజ్ థీమ్స్ చూసే వాళ్ళకి ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్తా. ఈ మూవీలో స్ట్రాంగ్ వైలెన్స్ ఉంటాయి, సో ఫ్యామిలీతో చూడకండి. తెలుగు డబ్ అవైలబుల్ లేదు, ఇంగ్లీష్‌లోనే ఉంది. సబ్‌టైటిల్స్‌తో చూడడానికి ట్రై చేయండి. Love him. I did something horrible to him.
ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ వన్ 2013లో రిలీజ్ అయిన కారెంట్స్. ఈ మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ డిన్నర్ పార్టీ చేసుకుంటారు. ఆ టైంలోనే ఒక తోకచుక్క ఆకాశం నుంచి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు చాలా వియర్డ్ అండ్ మైండ్ బెండింగ్ ఫినామినాస్ అబ్జర్వ్ చేస్తారు. అలా అది ఒక సైకలాజికల్ పజల్ లాగా మారుతుంది. ఆ కామెంట్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి అసలు ఏం జరిగింది అండ్ ఆ రాత్రి తర్వాత వాళ్ళు వెళ్ళి ముందులాగా మారారా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ సినిమా చాలా లో బడ్జెట్తో తీసినా కానీ డైరెక్టర్ ఈ మూవీతో మీ మైండ్తో ఆడుకుంటాడు. మీరు ఇది టైం ట్రావెలా, ప్యారలల్ యూనివర్సా, అసలు ఏం జరుగుతుంది సినిమాలో అని ఆలోచించేటట్టుగా ఉంటుంది ఈ మూవీ. ప్రతి కాన్వర్సేషన్, ప్రతి చిన్న డీటెయిల్ చాలా ఇంపార్టెంట్. సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టే మూవీ ఇది. నేను చెప్తున్నా ఈ మూవీ చాలా అండర్ రేటెడ్. ఇందులో ప్రతి ట్విస్ట్ మీ మైండ్ బెండ్ చేసేలా ఉంటాయి. మరి ఈ సినిమా ఎవరికి నచ్చుతుందంటే మైండ్ బెండింగ్ థ్రిల్లర్స్, స్కైఫేస్, సైకలాజికల్ థ్రిల్లర్స్, పజల్ మూవీస్ నచ్చే వరకు ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. ఇది వాళ్ళకి మాస్టర్ పీస్ మూవీ అని చెప్తా. ఇంకా తెలుగులో అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్తో చూస్తే ఈ మూవీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. Everybody knew about this. He told us. He told us. Everybody knew about this except me. We have to just get through the night, okay? We are not from his house. We are visitors. సో గైస్, ఈ అండర్ రేటెడ్ థ్రిల్లర్స్ లిస్ట్ మీకు ఎలా కనిపించింది అండ్ మీరు ఏ మూవీస్ చూసారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని మూవీ రికమెండేషన్స్ అండ్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.